అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. పట్టభద్రుల సమస్యలు పరిష్కరించడానికై, శాసన మండలిలో మన గలాన్ని వినిపించడానికై మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి బుట్కూరి గారికి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. దీన్ని మనమందరం కూడా చాలా జాగ్రత్తగా సీరియస్గా తీసుకుంటుంది, కానీ మనం ఇప్పుడు కూడా చేయలేము. దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు నేను అభ్యర్థులన్న విధంగా పని చేస్తేనే కానీ మనం గెలుస్తామని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రత్యర్థులు కొంతమంది మార్కెటింగ్ పీపుల్ వస్తూ ఉంటారు, కానీ దే కెనాట్ ఓనర్స్. ఇప్పుడు నేను ఒక డాక్టర్ ఉన్నా, చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ వచ్చి మా ప్రోడక్ట్ని రాయండి అని అడుగుతారు. కానీ అదే నా నియోజకవర్గం ఎవరైనా మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చి, సార్ నేను మీ ఓటర్ని, మీ నియోజకవర్గంని నాకు ఈ ప్రోడక్ట్ రాసి పెట్టామంటే తప్పకుండా 100% రాస్తాను కదా. కాబట్టి యూ షుడ్ ఓన్ యువర్ పీపుల్. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరు మీకు చెప్పాల్సిన బాధ్యత లేదు. మీకు మీరుగా ఇనిషియేట్ తీసుకొని తప్పకుండా నరేందర్ రెడ్డి గారి కోసం వాళ్ళ ప్రచారం వాళ్ళు నడవనియండి, వాళ్ళని పిలిపించుకోండి. వాళ్ళ నంబర్లకు మీరు ఏ విధంగా కాల్ చేసి మాట్లాడతారో మాట్లాడండి. వాళ్ళని లేకపోతే ప్రత్యక్షంగా కలుస్తారా, లేకపోతే మీ యొక్క మెసేజ్ ద్వారా కలుస్తారో, ఇవన్నీ చూసుకొని మీరు కలవాలి. అంతేకాని వాళ్ళందరూ కూడా కోఆర్డినేటర్స్, దే విల్ కోఆర్డినేట్ బిట్వీన్ యూ అండ్ ద ఓటర్. ఇది గ్రాడ్యుయేట్ ఎన్నికలు. మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకు వేసే బాధ్యత ఉంటుంది. మనం చెప్తే మన ఊరుడు కాబట్టి మనం ఓన్ చేసుకొని, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మాకు మా ఎమ్మెల్యే ఉన్నారు, తప్పకుండా ఈయన పనులు చేయించగలడు అన్న నమ్మకము, భరోసాని మీరు ఇవ్వగలుగుతారు, కానీ వాళ్ళు ఇవ్వలేరు. అందునుంచే మీ పట్లనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు కొంచెం శ్రద్ధ వహించి ఆయన ఫోన్ చేసి అయినా ఇంకా ఎక్కువగా అందుబాటులో ఉండి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇది ఒక సొంత ఎన్నికగా తీసుకొని ఓటర్ టు ఓటర్, డోర్ టు డోర్, ఇది నార్మల్గా జనరల్ ఎలక్షన్గా కాకుండా ఓటర్ని మనం ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా ఓటర్ దగ్గరికి మనం వెళ్ళి సహకారం అందిస్తూ నరేందర్ రెడ్డి గారి ఎన్నికకు మా వంతు సహాయం అందజేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షురానికి కృతజ్ఞతలు. తాజుద్దీన్ మైనారిటీస్ అధ్యక్షులు మాట్లాడాల్సింది. గ్రాడ్యుయేట్స్ మేనిఫెస్టో అని తన సొంత ఖర్చులతో ఈ పుస్తకాన్ని ప్రచురణ చేయడం జరిగింది. దాంట్లో మీరందరూ వినాలి, దయచేసి నిశ్శబ్దంగా ఉండి. సిద్ధార్థుడు పరివర్తన చెందిన తర్వాతనే గౌతమ బుద్ధుడు అయినాడు. సిద్ధార్థుడు పరివర్తన చెందిన తర్వాతనే గౌతమ బుద్ధుడు అయినాడు. వాల్మీకి పరివర్తన చెందిన తర్వాతనే రామాయణం రాయగలిగాడు. నాలో పరివర్తన మీరు అందరూ గమనించాలని నా ప్రార్థన. నేను పరివర్తన చెంది ప్రజాసేవ కోసం మీ ముందుకు రావడం జరుగుతోంది. ఇందులో భాగంగా నా ఇన్స్టిట్యూట్లో 10% పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని నేను అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెంచడం జరుగుతుంది. ఫీజుల విషయంలో, పేరెంట్స్ కష్టాల విషయంలో, నా ఇన్స్టిట్యూట్లో పనిచేసే టీచింగ్ స్టాఫ్ విషయంలో ఎక్కడా ఎవరిని నొప్పియకుండా కన్న బిడ్డలలా చూసుకుంటారని ఘంటాపరంగా చెప్తున్నానని అన్న మేనిఫెస్టోలో చెప్పినారు. కాబట్టి తప్పకుండా మనం ఈ ఇన్స్టిట్యూట్ని కాపాడుకోవాలి, ఇటువంటి అభ్యర్థులను కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి కృషిగా వచ్చిన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సాయం చేయాలని, కష్టపడాలని కోరుకుంటూ ఇప్పుడు మాట్లాడదాం. ముందు ఒకటే మాట చెప్తారు, ఒకటే
చేయమని. అన్న గొంతు బాగలేదు వారం రోజులుగా. అందరికీ నమస్కారం. మన్నించాలి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలిపించాడు. అదేవిధంగా చూడాలి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్న గారికి, ఆల్ఫెడ్ చైర్మన్ చిత్తం రాఘవరెడ్డి అన్న గారికి, ఎక్స్ఎమ్మెల్యే ఆర్పల్ మోహన్ అన్న గారికి, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అన్న గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్. ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే ఒకే ఒక లక్ష్యం, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలనేటటువంటి ఒకే లక్ష్యం. ఎందుకంటున్నా అంటే ఈరోజు రాత్రి భవన్లు తేడా లేకుండా ప్రత్యర్థులు అసత్య ప్రచారాలే ఎజెండాగా చేసుకొని ఒక సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలని చేస్తుంటే వాటిని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం మన పార్టీ కార్యకర్తల పైన ఉన్నది. ఎందుకంటున్నా అంటే సరిగ్గా ఒక 20 పరిస్థితి కాదు, విజయవాడ వైజాగ్ కాదు, కరీంనగర్లోనే దొరుకుతుంది అని చూపించినటువంటి వ్యక్తి మన నరేందర్ రెడ్డి గారు. కాబట్టి ఈ యొక్క సంస్థను ఒక ఆల్ఫోర్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ను స్థాపించి కొన్ని వేల మందికి రాష్ట్రంలో చేయని పనులు ఈ ప్రజాప్రభుత్వం చేయడం జరిగింది. ఎందుకంటున్నా అంటే ఇక్కడ పేదలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, పేదలకు 200 ఉచిత విద్యుత్ కావచ్చు. ఈనాటి ఎమ్మెల్సీ ఎన్నిక కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న పిసిసి అధ్యక్షులు మరియు మానకొండ శాసనసభ్యులు డాక్టర్ కమ్మపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథి అయిన జంగారెడ్డి గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మరియు సుడా చైర్మన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన వివిధ హోదాల్లో పనిచేస్తున్న పెద్దలందరికీ మరియు మహిళా మహిళలకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, మరియు విలేజ్ కమిటీ సభ్యులకు, టౌన్ ఇన్ఛార్జీలకు మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, పత్రికా విలేకరులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఒకటే మన ఆలోచన, రేపు జరగబోయే ఎన్నికల్లో ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పట్టభద్ర ఎన్నికలలో మనం ఖచ్చితంగా మన వంతు కర్తవ్య బాధ్యతతో పనిచేసుకొని వాటిని గెలిపించే విషయంలో మనందరం ఉండాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. దీనికి కాదు ఇక్కడ విచ్చేసిన ప్రముఖులు పెద్దలు ఇప్పటి వరకు చెప్పారు. అటువంటి ఆలోచన తీసుకొని తృచ తప్పకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది, రేపు గెలుపుకు ఏదైతే మనం ఆలోచన చేయాలో ఆలోచనలు పెద్దలు సలహాలు సూచనలు మనం తప్పకుండా పాటించి గెలుపుకు మనం దారేయాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉంది. ఈరోజు ఇప్పటి వరకు కరీంనగర్లో ఇబ్బందులు ఏంటంటే ఎమ్మెల్యే గెలవలేకపోయినాం కొన్ని పరిస్థితుల వల్ల, అదేవిధంగా ఎంపీగా కూడా ఈ ఎమ్మెల్సీ గిట్ట మన పొరపాటు గిట్ట పోలించుకున్న వాళ్ళకు జారిందనుకో కరీంనగర్కు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిగణలోకి తీసుకొని రేపు రాబోయే భవిష్యత్తులో కరీంనగర్కు వచ్చి పేరుంది అంటే కాంగ్రెస్కు ఒక పట్టు కొమ్మలెక్కుందంటే వీరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి మీరందరూ ప్రధాన పాత్ర పోషించి ఖచ్చితంగా రేపు జరగబోయే పట్టభద్ర ఎన్నికల్లో ఎవరైతే ఉన్నారో వారికి దగ్గరికి పోయి కొంచెం మోటివేట్ చేసి మెప్పించో ఎట్టి పరిస్థితుల ఆటోమేటిక్గా ఈ రోజు పట్టభద్రులు కూడా ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంది ఆ పార్టీకి మనం ఖచ్చితంగా పనిచేయాలి. ఆ పార్టీ మనకు ఒక 50 నుంచి 60 వేల ఉద్యోగాలు కల్పించింది కాబట్టి ఖచ్చితంగా ఓట్లలో మనం ఆధిక్యత చూపించాలని ఆలోచన ఉంది. దానికి మనందరం ఏకమై అందరం ఆలోచన చేసుకుంటే రేపు ఖచ్చితంగా మనం కాంగ్రెస్ కరీంనగర్లో కాకుండా 4 ఈ జిల్లాలో ఎట్టి ప్రజల గెలుపుకు అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు, ఈ సద్వినియోగం చేసుకుంటే రేపు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ముఖ్యులు అందరూ ఖచ్చితంగా జరగబోయే కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి ఎన్నికలలో వారి మద్దతు మరియు మన వంతు మద్దతు మనం పూర్తి స్థాయిలో నిర్వహిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మన ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు గెలవడానికి
అన్ని విధాలుగా సుఖంగా ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకునే భవిష్యత్తులో మన అందరం ఒక అత్యున్నత స్థాయిలో ఉండడానికి మన వంతు మన పాత్ర పోషిస్తామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను పెద్దలకు మన టీసీసీ అధ్యక్షులు సభాధ్యక్షులు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడితల ప్రణవ్ గారిని మాట్లాడచ్చు. నవంపల్లి సత్యనారాయణ గారికి, మానకొండ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న కూడా చైర్మన్ నరేంద్రన్న గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెల్సర్ రాజేంద్రరావు గారికి, లైబ్రరీ చైర్మన్ దత్తు మల్లేశన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన రాఘవరెడ్డి గారికి, ఎక్స్ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారికి, ఇన్ఛార్జ్ కరీంనగర్ ఇన్ఛార్జ్ సీనన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రెస్ మీడియా మిత్రులకి పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ గురించి ఇది జనరల్ ఎలక్షన్లా కాదు. మా నియోజకవర్గంలో 13,000 ఓట్లు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే మనం నార్మల్ ఎలక్షన్ అంటే ఏమో వాడలో మనకి అందరు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి 2-3 నిమిషాలు మాట్లాడతాం. మన ఎలక్షన్ అంటే వాడల జెండాలు పెట్టుకుంటాం, కండోలు వేసుకొని జై కాంగ్రెస్ అనుకుంటూ మనం తిరుగుతున్నాం. కానీ చాలా స్పెసిఫిక్ ఎలక్షన్ మనకి. అలా తిరుగుతూ ఓటర్లు సగం మంది లోకల్లో ఉండలేరు, అందరూ హైదరాబాద్లో, వరంగల్లో, కరీంనగర్లో ఉంటున్నారు. అయితే మా నియోజకవర్గంలో ఏం చేస్తున్నాం అనేది 2 విషయాలు పెద్దలకి చెప్తే ఏమైనా సూచనలు తర్వాత చెప్పినా మేము పాటిస్తాం. మా నియోజకవర్గంలో జరిగిన ఉన్నా మీకు కూడా కొంచెం అర్థమవుతుందని చెప్పి అనుకోండి. మేమేం చేసినామంటే మండలానికి కార్యకర్తల సమావేశం పెట్టి మండలానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓ 3,000 2,000, ఎందుకంటే మొత్తం ఉన్నాయి మాకు 13,000 ఓట్లు. ఆ 2-3,000 ఓట్లని గ్రామాల వారీగా విభజించి 50 నుంచి 100 ఓట్లకి మేము ఒక ప్యాంప్లెట్ ఇస్తున్నారు, స్టిక్కర్ అచ్చు పెడుతున్నారు. సో ఈ విషయంలో మనకి హెల్ప్ చేసినట్టే వాళ్ళు దాదాపు వాళ్ళు 80% పని చేసిండ్రు. ఓటర్ లిస్ట్ గిట్ట మనకు వస్తే దాన్ని విలేజ్ వారీగా చేయడానికే చాలా సమయం పడుతుంది మనకి. ఆ పని వారే చేసి మన నియోజకవర్గానికి ఇచ్చింది. సో ఏమైతుంది, దాని టెలిఫోన్ నెంబర్లు ఉన్నాయి, మనకు డైరెక్ట్గా మనకు ఫోన్ చేసి అడిగితే ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఒక విషయం చెప్పాలంటే బీజేపీ వాళ్ళకి ఓటర్ లిస్ట్లో ఓటర్లు ఎక్కడ తెలియదు. అయితే మన నరేంద్రగిరి గట్టి స్టిక్కర్లు అతుకు పెడుతున్నారు కదా, ఈ ఇంట్లో అయితే పక్కా ఓటర్లు అని చెప్పి మన అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో ఈ రకంగా కూడా బీజేపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మన వల్లనే తీసుకొని ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఆల్ ఫోర్ నరేంద్ర రెడ్డి గారి గురించి 2 విషయాలు చెప్పాలంటే, వారు ట్యూషన్లు చెప్పుకుంటా విద్యా సంస్థలు ఇంత పెద్ద వరకు స్థాపించారు. వారి పేరు ముందే వాళ్ళ వ్యవస్థ పేరు వాళ్ళు బ్రాండ్ నేమ్ అయిపోయింది. ఇంటి పేరులో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని పెట్టుకున్నారు. చాలా మందికి వ్యక్తి గుర్తుండదు, కానీ ఆల్ ఫోర్స్ అంటే తెలియని వ్యక్తి లేరు. ఇప్పుడు సీరియల్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్ వాళ్ళది, దాని పేరు మీరు చూస్తే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డినే ఉంది. అంటే గుంటూరు పట్టభద్రులు చదువుతారు కాబట్టి, వాళ్ళకి చదువు వచ్చు కాబట్టి అది చూసుకొని చూపెట్టాను, నేను చూపెట్టాను. నువ్వు మాట్లాడు. తప్పకుండా ప్రణవ్ గారు చెప్పినట్టు మన కరీంనగర్ ముద్దుబిడ్డ ఐటీ మరియు మైన్స్ శాఖ మంత్రులు ప్రీతం నాయకులు శ్రీధర్ బాబు గారు వస్తా ఉన్నారు. అందరూ స్వాగతం కోరుతాను. ఇండస్ట్రీ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్, మైన్స్ కాదు, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ.
దుద్దిల శ్రీధర్ బాబు గారిని వేదిక వారికి రావాల్సిందిగా. మనకు వస్తుందన్న నమ్మకం ఏమీ లేదు. ఎందుకనంటే ఈ టీము మార్కెటింగ్ టీం వాళ్ళు పోయి ఆయన దగ్గరికి పోయి నీ ఓటు నేను ఎన్రోల్ చేస్తాము అని అడగడం జరుగుతుంది. ఆయన ఇచ్చి ఆయన నేను నాది ఎన్రోల్ చేయమని రాడు. కాబట్టి దీన్ని మళ్ళీ ఓటుగా టర్న్ చేసుకునడానికి ఆ టీంలు ఎన్రోల్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన టీంలు మన కాంగ్రెస్ పార్టీ మ్యాన్ పవర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమ్మపాడి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర మంత్రివర్యులు, మీ అందరికి తెలిసిన వారు, మీ అందరి లీడరు, మీ అందరూ మంచి చెడు తెలిసిన నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండ సహచర గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కోమపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా సుడా చైర్మన్ సోదరులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్చర్ వరంగల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా అనేక సంవత్సరాలు రైతు సోదరులకు సేవలు అందించిన సోదరుడు రాఘవరెడ్డి గారు, సోదరులు మన కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జ్, మరి మన మొన్ననే కరీంనగర్ పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబడ్డ వెలిజాల రాజేంద్రరావు గారు, మిత్రులు లైబ్రరీ కమిటీ చైర్మన్ సోదరులు మల్లేష్ గారు, మా హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ సోదరుడు ప్రణవ్ గారు, తాజ్ గారు, మా మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ సోదరులు ఆత్మలి మోహన్ గారు, మిత్రులు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు సమద్ నవాబు గారు, వేదికపై ఆసనులైన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా అటువైపున్న పట్టభద్రుల సంబంధించిన సోదరులకి, అక్కలకి, చెల్లెళ్ళకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గ్రాడ్యుయేట్ మరి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ప్రచార కార్యక్రమాలలో ఈరోజు మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ ఎన్నికల ఇన్ఛార్జిగా, అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిత్రులు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు కూడా రాస్తుంటే కానీ అత్యవసర మీటింగ్ తదుపరి పాత్రికేయుల సమావేశం సందర్భంలో వారు రాలేకపోయారు. మరి ఈ సందర్భంలో మన కార్యకర్తలకి, నాయకులు అందరికీ కూడా వారు తెలియజేయడం జరిగింది. రేపు ఎల్లుండో మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావటం జరుగుతుంది, అందరితో కూడా కలుసుకోవడం జరుగుతుందని వారు తెలియజేయడం జరిగిందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈరోజు పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక వచ్చింది. ఈ సంవత్సర కాలాలు శాసనసభకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక స్థానాలు కరీంనగర్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వారి కృషి వల్ల 8 సీట్లను మనం గెలుచుకున్నాం 13. మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత మరి అదే ప్రయత్నంలో మనము పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా గొప్ప ప్రయత్నం చేశాం. కరీంనగర్కు సంబంధించి ఈరోజు పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు కానీ ఈనాడు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెనుముకగా ఉండి నడిపిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు వారు పెట్టినా పార్టీ వెనకాల నడుస్తూ ఇవాళ కాకుండా రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందని ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉన్న కార్యకర్తలకు, నాయకులు ఈ సందర్భంలో మనం అందరం కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంలో మీరు ఏ విధంగానైతే జీవన్ రెడ్డి గారు శాసన మండలికి సంబంధించిన
మరి అభ్యర్థిత్వాన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి ఎంపిక చేసి పంపిస్తే చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు ప్రభుత్వంలో లేకున్నా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ముందుకు పడి వారిని పెద్ద జీవన్ రెడ్డి గారిని కూడా గెలిపించడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఉమ్మడి మెదక్ జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అనేక మంది నాయకులతోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదించింది. 4 జిల్లాలకు సంబంధించిన నాయకులతోని పెద్దలతోని చర్చించి మరి 4 జిల్లాలకు సంబంధించి మరి అడిగిన వారి కొద్ది మందిలో మరి ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరూ కూర్చొని నిర్ణయం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి నాయకత్వంలో వారి అభ్యర్థిత్వాన్ని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని మరి నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయం వెనకాల నాదో, మా రాజేందర్ రావుదో, లేకుంటే మా సత్యనారాయణదో, లేకుంటే మా నరేందర్ రెడ్డిదో, మా రాఘవ్ రెడ్డిదో, మా వారపల్లి మోహన్దో ప్రత్యేకమైన అభిప్రాయం లేదు. అయినా కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అభిప్రాయం ఆలోచన దాని పరంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానాన్ని ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం నడవాలని మనం అందరం కూడా సమిష్టిగా పనిచేస్తాము. ఆ సమిష్టి కార్యక్రమాల్లో మనం అందరం కూడా ముందుకు పడి పనిచేయాలి. ఇంకో పార్టీలకు సంబంధించి మనం చెప్తా ఉంటాం, మరి సోషల్ మీడియాలో చూసి కొంతమందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆ పార్టీలకు సంబంధించిన నాయకత్వం చేస్తా ఉన్నాం. మరి దాని ఊపిలో పడద్దు మనం. ఈరోజు మేము ఏం చెప్తా ఉన్నాం, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని వారు తట్టుకోలేక వ్యక్తిగతంగా వారి పాఠశాలలు, వారి కళాశాలలపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నాం. వైరం బీజేపీ ఒక ప్రక్కన, ఇంకో ప్రక్కన ఇండైరెక్ట్గా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకొద్ది మంది చేస్తూ ఉన్నాం. ఈరోజు వారికి సంబంధించిన పార్టీ అభ్యర్థిని 4 జిల్లాలకు సంబంధించి అదే విధమైన నిర్ణయం తీసుకొని ఉంటారని అనుకుంటాం. ఏ అభ్యర్థి రేపు రాబోయే కాలంలో ఈరోజు గ్రాడ్యుయేట్కి సంబంధించిన అంశాల విషయంలో ఆలోచన, వారికి ఉన్న సమస్యలు, లేకుంటే విద్యా వ్యవస్థపై ఉన్న అవగాహన, లేకుంటే మన జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న మన అభ్యర్థి కరీంనగర్ వాసి, కరీంనగర్ ప్రాంతవాసి, స్థానికుడు, వారి గురించి ఆలోచన చేస్తా మేము ముందుకు నడుస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆలోచన చేయాల్సిన సమయం ఏర్పడింది. ప్రతి ఒక్కరితోనే నేను నిలబడ్డప్పుడు కానీ, మా సత్యనారాయణ గారు నిలబడ్డప్పుడు కానీ, మా రాజేందర్ రావు గారు కూడా నిలబడ్డప్పుడు కానీ, మా ప్రణవ్ గారు నిలబడ్డప్పుడు ఇంటికి పోయి ప్రతి ఒక్క కార్యకర్తని తట్టే అవకాశం ఉండదు. ఆ 10 రోజుల్లో మాట్లాడే అవకాశం ఉండదు. ఎవరైనా కూడా చేసినాం అనుకోలేదు. నేనైతే 20 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్త స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనతో, కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ, సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన, ఆ అభ్యర్థికున్న మరి ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ వచ్చి కార్యకర్త నాయకుడు పోతుంది. నేను చెప్తా ఉన్నాను, ఆ విధమైన మనకు నాయకత్వం ఉంది. ఆ నాయకత్వం ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలి. అవకాశం వచ్చింది. నేను మన ఇంటికి రాలే, మనతో మాట్లాడలే, మా తాతకు రేపు పొద్దున నా ఇంటికి రాలే, లేకుంటే మా సోదరుడు మల్లేశం అంటాడు, లేకుంటే ఇంకెవరో అంటారు, ఈరోజు నాకు రాలేదు, నీకు మాట్లాడలేదంటే ఎవరికి ఏ ఎన్నికల సందర్భంలో ఆ ప్రయత్నం చేయాలని వారి మనసులో ఉన్నా చేయలేకపోతే కొన్ని ప్రాంతాలన్నా ఇతర పార్టీలకు సంబంధించిన వారు దాన్ని ఆలోచన చేస్తున్న సందర్భంలో దాన్ని వెలుగు తీసే కార్యక్రమం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా గట్టిగా మాట్లాడి ఓటు ద్వారా చూపెట్టే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ మనం అందరం కూడా తీసాం.
కరీంనగర్ హెడ్ క్వార్టర్సే కానీ రాబోయే కాలంలో స్థానిక సంస్థలకు సంబంధించిన నాయకత్వాన్ని పెంపొందించే ఒక ఆలోచన ప్రక్రియలో మనం దీన్ని పటిష్టంగా ఉపయోగించుకొని ముందుకు నడుపుతున్నాం. రేపు చాలామంది కౌన్సిలర్లు కావాలి, కార్పొరేటర్లు కావాలి, మరి అదేవిధంగా కరీంనగర్ ప్రాంతాలకు సంబంధించి సర్పంచ్లు కావాలి, ఎంపీటీసీలు కావాలి. వీరందరూ కావాలంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకత్వం బలోపేతంగా ఉండాలి. అదేవిధంగా ఆర్గనైజేషన్ గట్టిగా ఉంటే తప్ప మనం అందరం గెలుపు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మనం ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ నిలుపు చేస్తే, రేపు రాబోయే కాలంలో మన గ్రామాల్లో సర్పంచ్లను, ఎంపీటీసీలను, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను, మేయర్గానో, చైర్మన్గానో, ఎంపీపీలను, జెడ్పీటీసీగా మనం అందరం కూడా ఎన్నిక కావచ్చు ఒక తపనతో, తృష్ణతో ముందుకు నడిచే ఒక ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతాం. మీ అందరికీ కూడా తెలుసు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మన కరీంనగర్ జిల్లా వాసు, ఈ పట్టణ వాసు, మనోడు, మన ప్రాంతానికి సంబంధించిన వాడి విషయంలో ఈరోజు ఆ రోజు 2 కళాశాలలు ఉండే, ఒకటి చైతన్య. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఒక క్రమశిక్షణతో విద్యాలయ పూర్తి స్థాయిలో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన ఉన్న 5 సంవత్సరాల కాలయంలో అన్ని అమలు చేసే ఒక కార్యాచరణ తీసుకుంటామని అందరి తరఫున చెప్తూ, రేపు ఇంకా 6 రోజుల కాలంలో నేను మిత్రులందరినీ కొడుతా ఉన్నా, నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ సోదరులు మిత్రులు తీసుకోవాలని, ఇది మన ఎన్నిక, పెద్ద ఎత్తున నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరికీ కోరడానికి వచ్చాం. అదే విధమైన ప్రయత్నం చేయండి. ఈరోజు బ్యాలెట్లో సీరియల్ నెంబర్ 2 నరేందర్ రెడ్డి గారి పేరుకు ఎదురుగా ఒక్కటే సంఖ్య, ఒక్క సంఖ్యను రాయాలి, నెంబర్ 1 అని రాసి టిక్ మార్కు ఇంటూ మార్కు పెడితే అది ఇన్వాలిడ్ అవుతుంది. టిక్ మార్క్తో నెంబర్ 1 సంఖ్యను ఏర్పాటు టిక్ చేసి మీరందరూ కూడా పెద్ద మెజారిటీతో ఆల్మోస్ట్ నరేందర్ గెలిపిస్తే మన కరీంనగర్, మన బిడ్డ, మన ప్రాంతవాసి, స్థానికుడు నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. తప్పకుండా 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మనం అందరం కష్టపడి పనిచేద్దామని మనవి చేస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇప్పుడు మన అభ్యర్థి విద్యా ప్రదాత మోత్కూరి నరేందర్ రెడ్డి గారిని, ఆర్ఎస్ నరేందర్ రెడ్డి గారిని ఈరోజు ఈ కాంగ్రెస్ ముఖ్య శ్రేణుల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నేత, తెలంగాణ ముద్దుబిడ్డ, రాబోయే రోజుల్లో తెలంగాణకి వెరీ ఇంపార్టెంట్ లీడర్గా ఎదగబోతున్న మన ముఖ్య నేత, మరి మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు జ్యోతిర శ్రీధర్ బాబు గారు, అలాగే సభాధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మనకొండూరు శాసనసభ్యులు, కరీంనగర్ అసెంబ్లీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సభ్యులు అన్నగారు వెలిచాల రాజేంద్రరావు గారు, అలాగే కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ అన్నగారు సంతు మల్లేశన్న గారు, హుజురాబాద్ శాసనసభ్యులు మరి అన్నగారు ప్రణవ్ బాబు గారు, అలాగే ఇటువైపు కూర్చున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పెద్దలు, వేదిక లెఫ్ట్ సైడ్ కూర్చున్న మరి సుడా చైర్మన్ అన్నగారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నగారు, మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అన్నగారు బొమ్మకల్ శ్రీనివాస్ అన్నగారు, మాజీ శాసనసభ్యులు మరి జాయిన్ అయినందులకి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, గత 5 నెలల నుంచి మరి పట్టభద్రుల సమస్యలతో పలు పర్యాయాలు మరి అన్ని ఏరియాలో 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చాలా సందర్భాల్లో డైరెక్ట్గా పట్టభద్రులతో
ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో విషయాలు నేర్చుకొని మరి రాబోయే రోజుల్లో ఈ ఉత్తర తెలంగాణకి ముఖ్యంగా పట్టభద్రులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏది చేయాలి, ముఖ్యంగా తెలంగాణ విద్యారంగానికి కూడా ముఖ్యమంత్రి గారికి మరి చేతుడు వాదుడుగా ఉంటూ ఇంకా మనం దృష్టికి వెళ్ళాలన్న ఆశయంతో మరి మీ ముందుకు వస్తున్నాను. ఒక విషయం పాత్రికేయ మిత్రులు, కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా గమనించాలి. మరి ఎన్నో రకాల విమర్శలు, ముందుకు వెళ్తా ఉంటే వెనక్కి లాగే వాళ్ళు ఎలా అయినా ఉంటారు. గెలుస్తున్నాడు కాంగ్రెస్ అభ్యర్థి అని తెలిసి మరి మిగతా మొత్తం సభ్యులందరూ ఒకటయ్యారు. వారి లక్ష్యం వారి గెలుపు కాదు, వారి లక్ష్యం కాంగ్రెస్ అభ్యర్థిని వెనక్కి లాగడం, కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం. ఒక్కొక్కరుగా 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు, కొన్ని కోట్ల రూపాయలు సోషల్ మీడియా మీద. కొన్ని మరి పార్టీలు అయితే కార్యకర్తల మీటింగ్ విన్నింగ్ కొరకు కాదు, సోషల్ మీడియా వాళ్ళతో మాత్రమే మీటింగ్ పెడుతున్నారు. వాళ్ళు చెప్పేంటే నెగిటివ్ ఎలా పంపించాలి అన్న దానికి ఫోకస్ చేస్తున్నారు. వారందరికీ ఒకటే సమాధానం చెప్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ మరి రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో చాలా ముందుకు దూసుకొని వెళ్తున్నది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు క్రికెట్ 2020 ఆడుతున్నారు, టెస్ట్ మ్యాచ్ ఆడట్లేదు. ఆ తాకిడికి ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి లేదు. 90 రోజుల్లో డిఎస్సి నిర్వహించిన ఘనత ఒక్క మన రేవంత్ రెడ్డి అన్న గారిని అని మనం చెప్పుకోవచ్చు. డైలీ 18 గంటలు కష్టపడుతూ ఇవాళ ఎవరికి అందకుండా దొరకకుండా ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. నిన్న మార్నింగ్ మా ఒక టీచర్ వచ్చేసి, సార్ థ్యాంక్ యూ, ఇన్ని రోజులు నాకు సర్వీస్ ఇచ్చారు, రేపటి నుంచి రావట్లేదు అని లెటర్ ఇచ్చారు. ఏంటమ్మా అని చెప్తుంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం